కటింగ్ చేసేటప్పుడు క్లాత్ కస్టమర్ అభిప్రాయం రెండింటిని పెట్టే మనం కటింగ్ చేయాలి. మెలిక తిరిగిద్ది, ప్యాంటు బ్యాలెన్స్ లాస్ అయింది, చక్కగా కలిపి కుట్టాలి ఘాట్లు అనేది. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందు ఒక ప్యాంట్ కటింగ్ చేయబోతున్నాను. ఫిల్టులు లేనటువంటి ఫిట్టింగ్ ప్యాంటు. ఈయనకి థైస్ బాగా లావుగా ఉంటాయి, తొడలు లావుగా ఉంటాయి. మనకి బాడీలు చాలా విచిత్రంగా వస్తూ ఉంటాయి, బాడీ షేపులు. ఒక్కొక్కళ్ళకి నడుము ఎక్కువ ఉంటుంది, సీటు తక్కువ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకు సీటు ఎక్కువ ఉంటుంది, తొడలు లావు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మనం బ్యాలెన్స్లు కలపడంలో కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మీరు పూర్తి వీడియో చూడండి. అన్ని పూర్తి వివరాలతో ఒక పర్ఫెక్ట్ ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలో తెలియజేస్తాను. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోల్ని ఇతరుల వద్దకు షేర్ చేయండి, వారికి ఉపయోగపడతాయి. మీరందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను. మన టైలరింగ్ అంతరించిపోతున్నటువంటి పరిణామాల్ని మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఇలా వీడియోల ద్వారా అన్న కొంతమంది వద్దకు మన పని చేరుతుంది అనేటటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. పదండి, మనం ఇక కటింగ్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, ఇప్పుడు మీ ముందు ఒక ప్రత్యేకమైన ప్యాంట్ కటింగ్ చేయబోతున్నాం. ముందుగా మనం ఈ క్లాత్ని వాటర్లో షింక్ చేసాం, తర్వాత ఐరన్ బాక్స్ మీద కూడా సాఫ్గా రుద్దాం. మనం క్లాత్ని ఇలా గమనించుకోవాలి, క్లాత్ కొలుసుకొని మనం కటింగ్లోకి వెళ్ళాలి. కస్టమర్ వద్ద నుంచి తీసుకునేటప్పుడే మనం క్లాత్ కొలుసుకోవాలి. చూడండి, ఇది 130 ఉంది, 1:30. ప్యాంట్లలో పన్నా పెద్దగా మారదు, ఒక అరంగుళం 1 ఇంచ్ తేడా ఉంటుంది పన్నాలో. ఇప్పుడు మనం ఇది చక్కగా కటింగ్ బల్ల మీద ఇలా సెట్ చేసుకుందాం. ఐరన్ బాక్స్ మీద సాఫ్ట్గా రుద్దుకుంటే బాగుంటుంది ప్యాంట్. ఇప్పుడు చూడండి, నేను మీకు మొదటి నుంచి చెప్తున్నా, ప్యాంట్ క్లాత్ వచ్చేసి అడ్డంలో చూడండి సాగుతుంది. చూడండి ఎంత సాగుతుందో, బాగా సాగుతుంది, అడ్డంలో సాగుతుంది. ప్యాంట్లు ఎక్కువగా నిలువులో సాగవు, అడ్డంలో సాగుతాయి. ముందు మనం పైన 2 మార్కింగ్లు వేసుకుందాం. ఎల్బెండ్ స్కేల్ కావాలి మనకు. ఎల్బెండ్ స్కేల్ తోటి ముందు కటింగ్ బల్ల మీద కరెక్ట్గా పెట్టుకోవాలి. కటింగ్ బల్ల మనకు కరెక్ట్ ఉంటుంది. ఎల్బెండ్ స్కేల్ తోటి పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి, పైన 1/2 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా వదిలేసి 2 మార్కింగ్లు. మీకు వీడియోలో కనబడాలని బాగా రుద్దుతున్నాను అన్నమాట. పైన 1/2 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టేశాము. ఇది కావాలి మనకి, ఇటు 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కువ కావాలి. ఇక్కడ నుంచి మనం 2 మార్కింగ్లు. ఈ 2 మార్కింగ్లు ఎందుకు? ఇక్కడ నుంచి ఇక్కడికి బెల్ట్ తగిలియడానికి. మనకి ఇంత ఖర్చు బెల్ట్ తగిలిచ్చేందుకు ఖర్చు అన్నమాట. మనకి 2వ మార్కు కాడ నుంచి మనకు బెల్ట్ తగిలిద్ది. బెల్ట్ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ యాడ్ అయిద్ది. అందుకోసం ఇలా వైనంగా ఉండాలన్నమాట, ప్రతిదీ క్లారిటీగా. చూడండి, 2వ మార్కింగ్ కింద మార్కింగ్ నుంచి 1.5 ఇంచ్ పెట్టే పైకి, అంటే మనకు ప్యాంటు పొడవు ఇక్కడ నుంచి లెక్క. 1.5 ఇంచ్ బెల్ట్ కూడా మనం ఇక్కడ తగిలిస్తున్నాం కాబట్టి, 1.5 ఇంచ్ బెల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ 1.5 ఇంచ్ పెడుతున్నాం. పైన మనం 2 అంగుళాలు వేసే మాట అయితే 2 అంగుళాలు పెట్టుకోవాలి. ఇలా పైన మనం పైన ఎంత బెల్ట్ని యాడ్ చేస్తామో అంత పెట్టుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు జనరల్గా 1.5 ఇంచ్ పెడతాం కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టేశాను. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది. 2 మార్కింగ్లు వేసాను, పైన 1.5 ఇంచ్. మనం కుట్టేసేది ఇక్కడికి, అంటే ఇక్కడికి బెల్ట్ తయారవుతుంది. దీని పొడవు వచ్చేసి 39.5. 39.5. ఇది బాటం పట్టీ కోసం. 19 మోకాలు. దీనికి కిస్తా రౌండ్ తీసుకోలేదు. ఇది ప్యాంటు మనకి మెజర్మెంట్కి ప్యాంట్ ఇచ్చారు, కిస్తా రౌండ్ తీసుకోలేదు. ఇన్సైడ్ లెగ్ తీసుకున్నాను. ఇన్సైడ్ లెగ్ వచ్చేసి 29.5 వచ్చింది. 29.5. ఇక్కడ చూడండి, కింద నేను 29.5, ఇక్కడ 29.5 పెట్టేశాను. ఇది 29.5. అయితే మనం దీనికి ఖర్చు పెట్టుకోవాలి.
ఇది ఖర్చు. ఇది క్లాత్ అడ్డంలో సాగుతుంది కాబట్టి ఇంకొక పాయింట్ పైకే కటింగ్ చేద్దాం. ఇంకొక పాయింట్ పైకే కటింగ్ చేద్దాం. మళ్ళీ మనం ఇక్కడ ఎల్బెండ్ స్కేల్ తోటే చక్కగా పెట్టుకోవాలి. ఎల్బెండ్ స్కేల్నే తీసుకోవాలి. ఈ ఎల్బెండ్ స్కేల్తోనే మనకి ఇవన్నీ కరెక్ట్గా అర్థమయ్యేది. ఎల్బెండ్ స్కేల్నే వాడాలి. కటింగ్ బల్ల మీద చక్కగా పెట్టుకొని ఎల్బెండ్ స్కేల్ వాడాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ నుంచి 1/2 ఇది ఫిట్టింగ్ ప్యాంటే కాబట్టి ఇక్కడ నుంచి 2 పెట్టుకుందాం. ఫిట్టింగ్ ప్యాంటే కాబట్టి ఇక్కడ నుంచి 2 పెట్టి ఇంకా మిగతాది జిప్ ఓపెన్ కోసం పెడదాం. ఇది 2. ఇది 2.5 2.5 వరకు కిస్తా పెరిగే కొద్దీ ఇది మారుతూ ఉంటుంది. ముందుగా దీని సీరియల్ నెంబర్ వేసుకుందాం. 576 దీని సీరియల్ నెంబర్ 576. తర్వాత దీని నడుము వచ్చేసి 38.5. ఇది మరి మనకి వీడియోలో మార్కింగ్ కనబడుతుందా లేదా అర్థం కావట్లా. ఎల్లో యాడ్ చేద్దాం. దీని సీట్ వచ్చేసి 43. ఈయనకి సీట్ ఎక్కువ ఉంది 43. ఇప్పుడు ఇక్కడ నడుములో మనం 4వ వంతు ఇక్కడ పెట్టుకోవాలి. 9.5. మనం 2 వైపుల ఖర్చుతోటి 10.5 పెట్టేద్దాం. ఇక్కడ 43. ఇక్కడ మనం ఒక పాయింట్ని తగ్గిద్దాం. అడ్డంలో సాగుతుంది కదా, ఒక పాయింట్ తక్కువే పెట్టుకుందాం. ఇంకా ఇది 43 అంటే 11. ఇది 11. ఇటు ఖర్చు ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన పని లేదు. సాగుతుంది ప్యాంటు, అవసరం లేదు. తొడలూజు వచ్చేసి 27.5 ఉంది. తొడలూజు 27.5. 27.5 అంటే మనం ఇక్కడ 13.5 పెడదాం. ఫ్రంట్ వచ్చేసి 13.5 13.5 వరకు పెట్టుకోవచ్చు. 13.5 పెడదాం. 11. మనకు సెంటర్ వచ్చేసి 7. ఇది మనకు సెంటర్, ఇది కాదు, ఇది పెడదాం. 13.5 27. మనకి ఇంకో అరంగుళం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక అరంగుళం తగ్గిద్ది. 1 ఇంచ్ మనకు బ్యాక్లో పెరిగిద్ది. మనం మళ్ళీ ఇక్కడ సెంటర్ సేమ్ ఇలాగే పట్టుకోవాలి. ఇక్కడ కూడా 7 సెంటర్. ఇక్కడ నుంచి దీని బాటం వచ్చేసి 15 అంటే సెంటర్ దానికి 4 రావాలి. ఇక్కడ 7. తర్వాత మనం మోకాలికి సెంటర్ ఇలా టేపుని ఇలా లాగి పట్టుకుందాం. ఇక్కడ మోకాలికి సెంటర్ మార్కింగ్ వేసుకుందాం. తర్వాత ఇక్కడ మోకాలు లూజ్ వచ్చేసి 20 అంటే సెంటర్ మనకు 5 రావాలి. ఇక్కడ వచ్చేసి 10 ఇంచి. తర్వాత మన కాడ లైట్ బెండింగ్ గల ఈ స్కేల్ తోటి ఇక్కడ షేప్ని యాడ్ చేసుకుందాం. లైట్ బెండ్ స్కేల్తో మన కాడ ముఖ్యమైన కొన్ని స్కేల్స్ ఉండాలి. స్కేల్స్ అనేవి ఉండాలి మన కాడ. తర్వాత ఇక్కడ నుంచి కిందకి స్ట్రైట్ మార్కింగ్, మోకాలు కాడ నుంచి కిందకి స్ట్రైట్ మార్కింగ్. చాలామంది షేపులు పెడతారు. ఇక్కడ తిక్క లావు ఉంటుంది, ఇక్కడ పట్టేసిద్ది. షేపులు పెడితే ఇక్కడ పట్టేసిద్ది. మోకాలు కింద తిక్క ఉంటుంది, కాలుకి పట్టేసిద్ది. తర్వాత మనం ఇక్కడ బెండింగ్ చేయాలి కదా, నడుముకి సీటుకి తొడలూజుకి మూడిటికి కలపాలి. ఎక్కడి నుంచి కలపాలి? ఇక్కడ నుంచి కలపాలి. తొడలూజు మార్కింగ్ నుంచి 2 అంగుళాల డౌన్లో నుంచి షేపుని కలపాలి. దానికోసం మన కాడ సీటు కర్వ్ స్కేల్ అంటారు, దీని పేరే సీటు కర్వ్ స్కేల్. ఇలా కలుపుకోవాలి. చక్కగా కలిసేలాగానే మనం సెట్ చేసుకోవాలి. ఇది తర్వాత మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ సైడ్లో ఖర్చు పెట్టుకుందాం ఎక్స్ట్రా. ఫ్రంట్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ చేద్దాం. ఫ్రంట్లో డౌన్ చేద్దాం. డౌనింగ్ ఎక్కడి నుంచి చేయాలి? ఈ మనం పల్లై మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 3 అంగుళాలు వదిలేసి ఇక్కడ నుంచి రేజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి రేజ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ నుంచే రేజ్ చేయకూడదు, ఇక్కడ నుంచి మాత్రమే రేజ్ చేయాలి. ఇది ఇప్పుడు ఇక్కడ మనం క్రాస్ పాకెట్స్ కోసం ఇక్కడ 2.5 పెడదాం. పైనుంచి 1.5 ఇంచ్ వదిలేద్దాం. 6 అంగుళాల పాకెట్ ఓపెన్ పెడదాం.
ఇక్కడ దీనికి ఇలా లైట్గా క్రాస్ షేప్ వచ్చేలాగా ఉండనట్టు ఉంటుంది ఇక్కడ షేప్. ఇది దీనికి పాకెట్ ఓపెన్. ఇక్కడ నుంచి రేజ్ చేసాం, ఇక్కడ నుంచి ప్లాట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్లో కటింగ్ చేద్దాం. క్లాత్ సాగుతుంది కాబట్టి ఒక పాయింట్ మనం లోపలికే కటింగ్ చేసుకుందాం. ఒక పాయింట్ క్లాత్ అడ్డంలో సాగుతుంది. తొడలూజు కాడ కొంచెం ఫ్రీ ఉన్నా పర్వాలేదు, కింద కాళ్ళు స్లిమ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం డౌన్ చేసాం. ఫ్రంట్లో సైడ్లో ఎత్తు 1/2 ఇంచు పెరిగింది. 3/4 ఇంచు తేడా ఉంది. ఇక్కడికి 3/4 ఇంచు తేడా ఉంది. ఇలా ఫ్రంట్లో డౌన్ చేస్తే ఫోల్డింగ్స్ అనేవి కనపడకుండా చక్కగా కూర్చొని ఉంటుంది. ఫ్రంట్లో షేప్ ఇవ్వాలి. అందరికీ కాదు, కస్టమర్ ఎలా తొడుగుతున్నాడో దాన్ని బట్టి మనం పెట్టాలి. ఇవన్నీ అందరికీ ఒకేలాగా ఉండదు. కస్టమర్లు పైకి తొడిగే వాళ్ళు ఉంటారు, పైకి తొడిగే వాళ్ళకి షేప్ అవసరం లేదు. తర్వాత ఒక 1 సైడ్ కటింగ్ అయినాక ఒక పార్ట్ని ఇలా వాల్చుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టాలి. ఈ ఘాట్లు కుట్టేటప్పుడు ఘాట్లు కంపల్సరీ కలవాలి. ఘాట్లు తేడా వస్తే ప్యాంటు మెలి తిరిగిద్ది. మనం కుట్టించేటప్పుడు వర్కర్లకి చెప్పి కుట్టియాలి. ఘాట్లు అనేవి తేడా రాకూడదు. ముందు ఇక్కడ కింద ఖాయం చేసుకొని పైన మనం ఇక్కడ 1.5 ఇంచున్నర క్లాత్ వరకు, ఇక్కడ మనకు 1.5 ఇంచున్నర క్లాత్ అవసరం అవుతుంది. 1.5 ఇంచు వరకు తగ్గకుండా క్లాత్ అవసరం అవుతుంది సీటుని బట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక పాయింట్ డౌన్ చేస్తూ బ్యాక్ మార్కింగ్ లేపుకుందాం. ఒక పాయింట్ డౌన్ చేస్తూ ఒక పాయింట్ డౌన్లోకి ఉంది మార్కింగ్, స్ట్రైట్గా లేదు. ఇక్కడ మనం బాటంలో సగం పెట్టేసాం. మనకు కావాల్సింది 3 ఖర్చులు. 3 ఖర్చులు ఇక్కడ కూడా మనం 1.5 ఇంచున్నరే పెట్టుకున్నాం. మోకాలు కాడ మనం ఇప్పుడు ఏం పెంచట్లేదు, అవసరం లేదు. దీనికి సాగుతుంది కదా క్లాత్, అవసరం లేదు. ఇక్కడ తొడలూజ్ వచ్చేసి ఈ మార్కింగ్ వేసాం తొడలు కిస్తా డౌన్కి. దీనికి ఒక 1 ఇంచ్ డౌన్లో నుంచి, ఒక 3/4 ఇంచ్ డౌన్లో నుంచి ఖర్చులు వదిలేసి తయారు కొలుసుకున్నాం. 12.5కు ఒక పాయింట్ తక్కువ వచ్చింది తయారన్నమాట. ఇది మనకు కావాల్సింది 27.5 తయారు. ఇక్కడ 28 పెట్టాను, 27.5 ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ 12.5కు ఒక పాయింట్ తక్కువ, మళ్ళీ ఇటు ఖర్చు. ఇది చూడండి ఎంత పెరిగింది, 3 అంగుళాల దాకా పెరిగింది. 3 పాయింట్ వచ్చింది మనకి. ఇది 3 అంగుళాలు అంటే నార్మలే. 3 అంగుళాల దాకా పెరిగితే ఇక్కడ మనకి 1.5 ఇంచున్నర, ఇంకొక పాయింట్ పెంచుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ షేపులు అనేది ఎక్కడెక్కడ బ్యాలెన్స్గా కలుపుకుంటూ ఉండాలి. ఇది బ్యాలెన్స్ లాస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, మనకు అసలైన పని ఇక్కడ ఉంది. అసలైన పని ఇక్కడ ఉంది. ఇక్కడ ఇందాక మనం 2 అంగుళాల డౌన్లో నుంచి ఫ్రంట్కి షేప్ తిప్పాం. అదే 2 అంగుళాల డౌన్లో నుంచి మళ్ళీ బ్యాక్కి షేప్ని కలుపుకోవాలి. లైట్ బెండ్ గల ఈ స్కేల్ తోటి, లైట్గా బెండింగ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి అదే మార్కింగ్ వద్ద నుంచి ఈ స్కేల్ షేప్ని కలుపుకోవాలి. సీటుని బట్టి ఇది బయటికి పెరిగిద్ది.
సీటుని బట్టి ఇది బయటికి పెరిగిద్ది. సీట్ ఎక్కువ ఉంటే బయటికి ఇంకా ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి, తక్కువ ఉంటే దాన్ని బట్టి తగ్గించే పెంచుకుంటూ ఉండాలి. ఇది చూడండి, ఇంచున్నర వరకు, ఇంచున్నర వరకు పెరిగింది. ఇంచున్నర పెరిగింది. ఇంచున్నర ఎందుకు పెరిగింది? 38.5 43 5 అంగుళాలు సీట్ ఉంది. దాన్ని బట్టి మనం ఇక్కడ ఇంచున్నర వరకు పెంచాము. ఇక్కడ సమానంగా ఇది ఒక మార్కింగ్, దీనికి సమానంగా ఇది ఇలా కుట్టేటప్పుడు ఎక్కడ దాకా వచ్చిద్దో చూసుకొని ఈ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కదలకుండా దీన్ని ఇలా మనం ఇలా పెట్టుకుంటే ఎక్కడ దాకా వస్తుందో అలా పెట్టుకోవాలి. మనం ఇలా ఈ కటింగ్లో లాగితే పార్ట్స్ కదులుతాయి కాబట్టి మనం దాన్ని బట్టి మనకు అర్థమైంది. రోజు కుడుతున్నాం కాబట్టి అర్థమైంది. ఇది ఒకరోజు చేస్తే వచ్చేది కాదు. మనం రోజు గమనిస్తూ రోజు మార్చుకుంటూ పనిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి బ్యాక్లో సీట్ రేజింగ్ చేయాలి. సీట్ రేజింగ్ దేన్ని బట్టి చేయాలి? మనం ఇటు బ్యాక్ ఎంతైతే ఇక్కడ సైడ్లో ఎంతైతే బయటి వైపుకి పెంచామో ఇటువైపు కూడా అంతే ఎత్తు పెంచాలి. అంతే ఎత్తు పెంచకపోతే ఏమైంది? బ్యాలెన్స్ లాస్ అయింది. చూడండి, మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసాం. ఇక్కడ నుంచి ఇదెంత పెరిగింది? 2 అంగుళాలు పెరిగింది. 2 అంగుళాల ఎత్తు పెరిగింది. ఇక్కడ ఇంచున్నర బాగా పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా బాగా పెరిగింది. ఇటు తక్కువ పెరిగితే ఇటు కూడా తక్కువే పెరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ నడుములో 4వ వంతు 9.5, ఇక్కడ ఇంచున్నర పెడదాం. ఇది బ్యాక్లో ఖర్చు. ఇప్పుడు మనం టోటల్గా సీట్ రౌండ్ కొలుసుకుందాం. ఖర్చులు వదిలేసి తయారు కొలుసుకుందాం. 10.5 తయారవుతుంది. ఇది మనకు కావాల్సింది 43. 43 అంటే 21.5 తయారు ఉండాలి. 21.5 తయారు, ఇక్కడ 10.5. ఇది మన ఒరిజినల్ సీటు. మన ఒరిజినల్ సీటు కంటే మనం ఫ్రీ చేయడానికి ఎంత ఫ్రీ చేయొచ్చు? కస్టమర్ బాగా ఫ్రీగా వాడే వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇంకొక 1 ఇంచ్ పెంచుకోవచ్చు. లేదు కస్టమర్ నార్మల్గా వాడతాడంటే ఇక్కడ నుంచి ఒక 30 ఇంచ్ పెంచుకోవచ్చు. ఇది సాగే ప్యాంటే కాబట్టి ఒక 30 ఇంచ్ పెంచుకుంటే చాలు. సాగే ప్యాంటు సాగుతుంది. ప్యాంట్ క్లాత్ వచ్చేసి సాగుతుంది అడ్డంలో. ఇక్కడ చూడండి, ఇది కూడా బ్యాలెన్స్ చక్కగా ఉంది, సరిపోయింది. బ్యాలెన్స్కు కూడా కరెక్ట్గా ఉంది. ఇక్కడ నుంచి ఈ పలాయి ఘాటు పెట్టాం కదా ఫ్రంట్లో, ఇక్కడ నుంచి 75 డిగ్రీస్కి ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఇక్కడ నుంచి చక్కగా కిస్తా రౌండ్ అనేది బ్యాలెన్స్ ప్రకారముగా మీడియంగా పెట్టుకోవాలి. రౌండ్ షేప్ అనేది ఎక్కువగా గుంట కొట్టకుండా మీడియంగా మాత్రమే ఉండాలి. బాగా గుంట కొడితే లాక్కుంటుంది, తేల్చేస్తే పట్టుకుంటుంది. అందుకని ఇది మీడియంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ కిస్తా రౌండ్ కొలుసుకుందాం. అసలు ఎంత వస్తుందో మనం ఈ కిస్తా రౌండ్ కొలవలేదు, ఎంత వస్తుందనేది చూద్దాం. మనం ఇన్సైడ్లో మెజర్మెంట్ని బట్టి ఇది పెట్టేసాం. తయారు కొలుసుకుందాం. 12. చూడండి, ఇది 25.5 ఇప్పుడు తయారు వస్తుంది. ఇది కుట్టేటప్పుడు సాగుతుంది కదా, 26.5 దాకా వచ్చింది. ఇది 26.5 దాకా, 38.5 నడుముకి 26.5 కిస్తా సరిపోయిద్ది. ఇది కిస్తా రౌండ్ సరిపోయిద్ది. ఇది సాగుతుంది కాబట్టి అడ్డంలో మనం ఏం చేసాం? కావాలనే కొంచెం పైకి పెట్టుకున్నాం. సాగే క్లాతుల్ని డౌన్ చేస్తే లొడంగం అయిపోయిద్ది కిస్తా రౌండ్. అందుకని సాగుతున్న క్లాత్కి కిస్తా డౌన్ ఎక్కువ చేయకుండా ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టుకోవాలి. డౌన్లో తగ్గించుకుంటే అప్పుడు అడ్డంలో సాగుతుంది, బాగా సాగుతుంది. సాగే క్లాతుల్ని ఇలా కిస్తా అనేది గమనించి ఎక్కువ డౌన్ చేయకూడదు. ఎక్కువ డౌన్ చేస్తే లొడంగం అయిపోయింది. కిస్తా ఎక్కువగా లొడంగం అయిపోయింది. కిస్తా డౌన్ అయితే ప్యాంట్ ఫేడ్ అయిపోయింది, నడవలేరు. నేను ఒక పాయింట్ లోపలికే కటింగ్ చేస్తున్నా, సాగుతుంది కాబట్టి, క్లాత్ సాగుతుంది కాబట్టి ఒక పాయింట్ లోపలికే కటింగ్ చేస్తున్నా. సాగే క్లాతులు
మనం క్లాత్ని అర్థం చేసుకోవాలి. సాగే క్లాతులకి ఎలా కట్ చేయాలి, సాగని వాటికి ఎలా కట్ చేయాలి మనకు తెలిసి ఉండాలి. అన్నిటికీ ఒకలాగే కటింగ్ చేస్తే ఇబ్బంది. ఈ ఘాట్లు కంపల్సరీ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టకుండా ఇస్తే కుట్టేవాళ్ళు ఎట్ట పడితే అట్ట కుడతారు, తేడా వచ్చింది, మెలిక తిరిగిద్ది, ప్యాంటు బ్యాలెన్స్ లాస్ అయింది. చక్కగా కలిపి కుట్టాలి ఘాట్లు అనేది. సీట్లో కూడా ఖర్చు ఎక్కువ పెట్టకుండా తగినంత పెట్టుకోవాలి. మనకి ఎంత అవసరమో అంతే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు. సీట్లో ఖర్చు ఎక్కువ ఉంటే తర్వాత మనకు సీటు కూర్చోదు, ఖర్చులు పట్టుకుంటాయి. లోపల ఖర్చు ఎక్కువ ఉంటే పట్టుకుంటుంది, వదిలేదు. ఇక్కడ నుంచి బ్యాక్ పాకెట్ మార్కింగ్ కోసం 2.5 పెట్టి, పాకెట్ వచ్చేసి 5.5 పెడదాం. 2.5 పాయింట్ సెంటరు, ఇక్కడ నుంచి 3.5, ఇక్కడ నుంచి 3.5. ఇది బ్యాక్ పాకెట్. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, ఇన్సైడ్ లెగ్ మెజర్మెంట్ తోటి కిస్తా కటింగ్ చేసే విధానం. ఇన్సైడ్ లెగ్ మనం రోజు కిస్తా రౌండ్ని బట్టి కటింగ్ చేసాం. ఇది ఇన్సైడ్ లెగ్తో చేసాం. ఇది ఫ్రెండ్స్ చక్కగా కొలతల ప్రకారముగా ప్రతిదీ పర్ఫెక్ట్గా కటింగ్ ఇలా చేసుకోవాలి. బ్రహ్మాండంగా సెట్ అయింది. క్లాతుల్ని మనం గమనించాలి, ముఖ్యంగా మనం క్లాతుల్ని గమనించాలి. కస్టమర్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. కస్టమర్ ఎలా తొడుగుతాడనేది మనకు తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం కుట్టడానికి వీల్లేదు. కస్టమర్ ఎలా తొడుగుతాడనేది అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు క్లాతు కస్టమర్ అభిప్రాయం రెండింటిని పెట్టే మనం కటింగ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంటు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి, ఇతరుల వద్దకి షేర్ చేయండి. మన వీడియోలు అందరికీ ఉపయోగపడాలని చాలా కష్టపడి చేస్తున్నాను. థ్యాంక్ యూ.